నా అయ్య తెలవదు అమ్మ తెలవదు అని ఆ డైలాగ్ అసలు ఎందుకు అనాలి? వాళ్ళ నాన్నవుడు వాళ్ళ తాతవుడు అన్ని అడగమని చెప్పాడు. సినిమా అచ్చంగా ప్లాపే సినిమా. మీకు తెలుసా మా అయ్య? ఇప్పుడు తెలుసు, మూడేళ్ల క్రితం తెలియదు కదా. యాజ్ అన్ ఆడియన్గా మేమేం చెప్తామంటే, ఒక మదర్ సెంటిమెంట్ తర్వాత ఐటమ్ సాంగ్ పెట్టాల్సిన థాట్ అసలు పూరి జగన్నాథ్ స్ట్రాటజీలో లేదు. ఇంకేమన్నా మా తాత తెలియదు అన్న. మా తాత అయితే నాకే పేరు తెలియదు సరిగా. సినిమా అంతా బోరు, వరస్ట్ మూవీ. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. స్టోరీ బానే ఉంది, మూవీ సూపర్ ఉంది. అబ్బో వాళ్ళు చూసే తెలుస్తా, చూడకుండా ఎట్లా తెలుసు. హీరో 6 ప్యాక్ నచ్చింది. 6 ప్యాక్ రెడీ అంటే ఒక విజయ్కి ఒక హగ్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. పిచ్చండి ఇది. ఇప్పుడు సరే అయితే టైం అవుతుంది. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మేము ఫస్ట్ షెడ్యూల్ చేసి సినిమా ఖతర్నాక్ వస్తున్నప్పుడు టైం వేస్ట్. దయచేసి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ ఎవరు రావద్దు కూడా. ఇది టీవీలో వచ్చినప్పుడే చూడాలి, లేకపోతే వస్తే మీ 150 రూపాయలు బొక్క. ఇప్పుడు అరే చేస్తే మనం చేసే లెవెల్కి టైసన్ని పెడితేనే వర్కౌట్ అవుతుంది, ఇంకా వేరే యాక్టర్లు వద్దు. మైక్ టైసన్ని పెట్టుకొని కూడా యూజ్ చేసుకోలేకపోయినాడంటే ఎంత యూజ్లెస్ అసలు. అడగండి అసలు, అమ్మ కాలు మీద కాలు వేసుకొని అడగండి, నేను కూడా అట్లనే కూర్చుంటా. అడగండి ఏంది చెప్పండి. బాక్స్ ఆఫీస్ ఫ్లాప్, బిగ్గెస్ట్ ఫ్లాప్. టైం వేస్ట్ అన్న సినిమా. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? ఇంకెప్పుడు మర్చిపోలేను మీ పేరు. పాప మా విజయ్ని బకరా వేసేసాడు దీనిలో అంతా. విజయ్ యాక్టింగ్ బాగుంది, విజయ్ బాగున్నాడు, కానీ అనన్య పాటు నేను మర్చిపోతే బాగుంటుంది మూవీ. అందరు కొట్టుకుంటుండ్రు ఎందుకు చేసిండు వీడ ఇదా అదా. అసలు బాగాలేదు, ఏం బాగాలేదన్న. ఏం బాగుందని రావాలి, కూర్చోవాలి, వెళ్ళిపోవాలి అంతే. ఇట్లా చేయొచ్చా, ఇట్లా చేయొద్దా, నువ్వు ఇట్లా చేయొద్దా అని కొందరు. అరే నాకు అనిపించింది, నా సినిమా నా బాడీ నేను చేసిన. ఇంత మాదిరి రాడ్ అన్న. రోజెస్ ఎందుకంటే అది కప్పుకోవాలి ఒకటి, తర్వాత లవ్ స్టోరీ కూడా కదా అని. మందా వాళ్ళదా? టైం వేస్ట్ అన్న వదిలే.